శుభమస్తు. ఈశ్వరానుగ్రహ. పరీక్షల్లో మామూలుగా చాలామందికి ఇంగ్లీషు మ్యాథ్స్ అంటే కష్టంగా భావించుకుంటారు. అందువల్ల ఈ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, నాన్నలు అన్ని రకాలుగా రాసే వాళ్ళందరికీ వారు చదువుకున్నటువంటి పాఠ్యాంశాల్లో ఉండే ప్రశ్నలే వచ్చి సులభంగా, సునాయాసంగా ఈ ఇంగ్లీషు, లెక్కలు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు బుధవారం కాబట్టి, బుధుడు అధిపతి కాబట్టి మీ అందరి బుద్ధి స్థిరంగా ఉండి, జ్ఞాపక శక్తి చక్కగా ఉండి, అనుకున్నవి అనుకున్నట్టు పరీక్షల్లో చక్కని మార్కులతో పాస్ అవ్వని విధంగా సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి మీ పేర్లతోనే అభిషేకం చేస్తున్నాము. ఒక చిన్న మనవి, మీరు కూడా పరీక్షలు రాసేవాళ్ళు పరీక్ష రాసే ముందుగానే, ఇంటి నుంచి బయలుదేరే ముందుగానే ఓం గం గణపతయై నమః, ఓం ఐం మహాసరస్వత్యై నమః ఈ 2 నామాలను 3 సార్లు స్మరించుకొని అమ్మా నాన్న చేత ఆశీర్వచనం చేసుకొని పరీక్షకు బయలుదేరండి. మీకంతా దివ్యంగా, సవ్యంగా ఉంటుంది. అనుభవంతో చెప్తున్నాం. ఇప్పుడు స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము మీ పేర్లతో. సంకల్ప్య 10వ తరగతి రాస్తున్నటువంటి అందరికీ వారి వారి గోత్రాలతో, వారి వారి నామాలతో సకల సన్మంగళ సహిత సత్సంకల్ప అభీష్టఫల సిద్ధ్యర్థం, ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సిద్ధ్యర్థం ఇది క్షీరాభిషేకం చ కరిష్యామి. ఓం గం గణపతయై నమః. క్షీరాభిషేకానంతరం నీరాజనం దర్శయామి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీం హ్రీం క్లీం గం గం భూషితవాహనాథనే నమఃప్రియాయ నమో నమః. ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి. అభిషేకానంతరం అలంకారంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు ఈశ్వరానుగ్రహ.